హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. సో ఈ కాన్సెప్ట్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామమ్మా. ఇక్కడ మనకి 4 కెమికల్స్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు విట్రియల్స్ అనే పదం ఉపయోగించారు. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ బిట్ కూడా ఇవ్వడం జరిగింది. దీని గురించి ఒకసారి మాట్లాడదాం. మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇవ్వడం జరిగింది. సల్ఫ్యూరిక్ యాసిడ్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది దీన్నే కింగ్ ఆఫ్ ది కెమికల్స్ అని కూడా అంటారు. అలాగే యాసిడ్ రెయిన్స్, ఆమ్ల వర్షాల్లో కానీ లేదా వరల్డ్లో ఎక్కువగా ఉపయోగిస్తున్న యాసిడ్గా సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం చెప్తూ ఉంటాము. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్నే ఆయిల్ ఆఫ్ విట్రియల్ అని కూడా అంటారు. కింగ్ ఆఫ్ ది కెమికల్స్ అని, ఆయిల్ ఆఫ్ విట్రియల్ అని కూడా, విట్రియల్స్ అంటారు. వీటిని 4 విట్రియల్స్ అంటారు. ఆయిల్ ఆఫ్ విట్రియల్ అని దేన్ని అంటారంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ని అంటారు. అలాగే మనకి ఫెర్రస్ సల్ఫేట్ ఇవ్వడం జరిగింది. ఫెర్రస్ సల్ఫేట్. ఈ ఫెర్రస్ సల్ఫేట్ అనేది, దీనిలో ఫెర్రస్ అనేది ఎక్కడ మనకు కనిపించినా ఎంతో కొంత సల్ఫర్ కలిపినప్పుడు దానికి గ్రీన్ కలర్లో మారే అవకాశం ఉంటుంది. సో ఈ ఫెర్రస్ సల్ఫేట్లో ఐరన్ మనం ఒకసారి చూస్తుంటే, ఐరన్ అనేది మెటల్. సో మానవుడు ఉపయోగించిన ఫస్ట్ మెటల్ ఏంటంటే మనకి కాపర్ అని చెప్తారు. ప్రజెంట్ ఎక్కువగా ఉపయోగిస్తున్న మెటల్ ఏదంటే ఐరన్. ఇప్పుడు అంటే భూమి అనే గ్రహం మీద ఎక్కువ ఉపయోగిస్తున్న మెటల్ ఏదంటే ఐరన్. దీని యొక్క అటామిక్ నెంబరు 26. అటామిక్ నెంబరు చాలా ఇంపార్టెంట్. అటామిక్ నెంబర్ కూడా 26 అనమాట. ఈ ఐరన్ యొక్క మైన్స్ ఏంటని కూడా మనకు అడుగుతూ ఉంటాడు. ఐరన్ గురించి చాలా వరకు ఐరన్ పైన మనకి తుప్పు పట్టకుండా గాల్వనైజేషన్ చేస్తారు. ఐరన్ పైన గాల్వనైజేషన్ చేయడానికి జింక్ అనే మెటల్ కూడా ఉపయోగించడం జరుగుతుంది. సో ఫెర్రస్ సల్ఫేట్ని ఏమంటారంటే గ్రీన్ విట్రియల్ అని కూడా అంటారు. అలాగే హీమోగ్లోబిన్లో ఎక్కువగా ఉండే ఎలిమెంట్ ఏదని అడుగుతాడు, ఐరన్. అలాగే క్లోరోఫిల్లో ఉండే ఎలిమెంట్ ఏంటని అడుగుతాడు, మెగ్నీషియం. విటమిన్ B12లో ఉండే ఎలిమెంట్ ఏదని అడుగుతారు, కోబాల్ట్. ఇలాగా గుర్తుపెట్టుకోవాలి. జింక్ సల్ఫేట్. జింక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జింక్ యొక్క మైన్స్ పేరు ఏంటంటే జింకైట్. జింక్ బ్లెండ్ అనే మైన్స్ నుంచి జింక్ని తీస్తారు. ఈ జింక్ సల్ఫేట్ అనేది ఎప్పుడు కూడా మనకి వైట్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని వైట్ విట్రియల్ అని కూడా అంటారు. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్. ఈ కాపర్ సల్ఫేట్ యొక్క స్పెషల్, కాపర్ ఎక్కడున్నా సరే అది మనకి ఎక్కువగా బ్లూ కలర్ని సూచిస్తూ ఉంటుంది. జనరల్గా మన కుంకుమ ఎలా తయారు చేస్తారంటే పసుపు తీసుకొని ఆ పసుపులో కాపర్ సల్ఫేట్ మిక్స్ చేసి కానీ మనం బాగా పౌడర్లా చేస్తే అది కుంకుమగా మారుతుంది. కాబట్టి కాపర్ సల్ఫేట్ని ఏమంటారంటే బ్లూ విట్రియల్స్ అని కూడా అంటారు. ఇవే కాకుండా ఇప్పుడు మనకు సోడాలు ఉంటాయి. కాస్టిక్ సోడా, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, కాస్టిక్ పొటాషు, ఇవన్నీ కూడా ఒక దగ్గర రాసుకొని ఒక స్లిప్ లాగా రాసుకొని మీరు చదవగలిగితే ఖచ్చితంగా ఇలాంటివి ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా. మొన్న ఎస్ఐకి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎస్ఐ ఎగ్జామ్లో ఇది ఇచ్చారు, వైట్ విట్రియల్, గ్రీన్ విట్రియల్, బ్లూ విట్రియల్, ఆయిల్ ఆఫ్ విట్రియల్ అని. మ్యాచ్ ది ఫాలోయింగ్ అని అన్నారు. మ్యాచ్ ది ఫాలోయింగ్ చూస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఏమంటారంటే ఆయిల్ ఆఫ్ విట్రియల్ అని కూడా అంటారు. ఫెర్రస్ సల్ఫేట్ని గ్రీన్ విట్రియల్ అంటారు. జింక్ సల్ఫేట్ని వైట్ విట్రియల్ అంటారు. కాపర్ సల్ఫేట్ని బ్లూ విట్రియల్ అంటారు. ఇవి ఒక్కటిలాగా ఏదో అలాగ చదువుకుంటూ వెళ్ళిపోతావదు. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇలా గుర్తుపెట్టుకుంటే బిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది మీరు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ బాగా చదవగలిగితే ఖచ్చితంగా మీరు ఏ బిట్ అయినా చేయగలరు. ఇప్పుడుండే స్టూడెంట్స్ ఎలా ఉందంటే ఫాస్ట్గా చదివేయడం, ఫాస్ట్గా మర్చిపోవడం. ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎక్కువగా బిట్లు తప్పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా కాంపిటేటివ్ యాస్పిరెంట్గా జాగ్రత్తగా చదవగలిగితే బిట్ మీ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.